హాయ్. రోజు రోజుకి టెక్నాలజీ విపరీతంగా పెరుగుతోంది. టెక్నాలజీతో పాటు గ్యాడ్జెట్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఈ గ్యాడ్జెట్స్ వచ్చినప్పుడు వాడకుండా ఉంటారా? ఇటు పెద్దలు కానీ పిల్లలు కానీ సోషల్ మీడియా ఎడిక్షన్ రోజు రోజుకు ఎక్కువైపోతుంది. సో మరీ ముఖ్యంగా పిల్లల్లో అయితే విపరీతంగా వాడేస్తున్నారు. సో వీరిని కంట్రోల్లో పెట్టడం అయితే మన వల్ల అవ్వట్లేదు. కానీ వీటి వల్ల వచ్చే సమస్యల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాటిలో ప్రధానమైంది కళ్లకు సంబంధించిన సమస్యలు. కళ్ళకి సంబంధించిన సమస్యలు ఈ గ్యాడ్జెట్స్ వాడకం వల్ల పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా విపరీతంగా పెరిగిపోతున్నాయట. వాటిల్లో ఒకటి కళ్ళు పొడిబారటం. ఇది ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా ఉంటుందట. సో చలికాలంలో ఈ కళ్ళు పొడిబారినప్పుడు కానీ లేదా ఎరుపుదనం వచ్చినప్పుడు కానీ తీసుకోవాల్సిన చిన్న చిన్న చిట్కాల గురించి ఒకసారి చూద్దాం. అవి ఏంటి అంటే ముఖ్యంగా ఈ వెచ్చని నీరు తీసుకొని ఒక కాటన్ క్లాత్ని అందులో ముంచి కళ్ళ మీద కాసేపు ఉంచితే ఉపశమనం లభిస్తుందట. అలాగే అలోవెరాని కాసేపు అప్లై చేసినా కళ్ళలోకి పోకుండా అప్లై చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుందట. అలాగే మంచి కొబ్బరి నూనె, నాణ్యమైన కొబ్బరి నూనె తీసుకుని డైరెక్ట్గా అప్లై చేసినా ఓకే. లేదు అంటే కాటన్ని అందులో ముంచేసి 2 కళ్ళ మీద పెట్టుకున్నా కూడా చాలా ఉపశమనం ఉంటుందట. అలాగే రోజ్ వాటర్ని వాడినా కూడా అంతే ఉపశమనం లభిస్తుందట. కానీ ఇవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే, అంటే కళ్ళు మంటగా ఉన్నా, పొడి బారినా కూడా, లేకపోతే లైట్గా ఎర్రదనం ఉంటే ఇలాంటివన్నీ చేయాలి. కానీ ఇది ఎక్కువగా ఉంటే 2-3 రోజుల కంటే ఎక్కువగా ఉండి విపరీతంగా నీరు వస్తున్నా ఆగకుండా కళ్ళెమటి వెంటనే డాక్టర్ని అయితే కాంటాక్ట్ అవ్వాలి.